ఆర్టీసీలో 3038 ఖాళీల భర్తీకి ఏర్పాటు అనమాట. డ్రైవర్లకి 2000 పోస్టులు, శ్రామికులు 743, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్కి 114, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్కి 84 పోస్టులు, డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23 మంది, సెక్షన్ ఆఫీసర్లు 11 మంది, అకౌంట్ ఆఫీసర్లకి 6 మంది, మెడికల్ ఆఫీసర్ జనరల్కి 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్కి 7. ఈ విధంగా పోస్టులు భర్తీ జరుగుతుందన్నమాట. తెలంగాణ ఆర్టీసీ తొలి ప్రక్రియ సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారిగా వివిధ కేటగిరీల్లో నియామకాలు. 2012 తర్వాత నియామకాలు ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. సుదీర్ఘ విరామం తర్వాత 3038 పోస్టులకు కసరత్తు మొదలైంది. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ సంస్థ చేపట్టే విధానం ఉండేదన్నమాట. ఇప్పటి వరకు తొలిసారిగా నియామక సంస్థ ప్రభుత్వ బాధ్యత అప్పగించింది. టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులు కేటగిరీ వారీగా నియామక ప్రక్రియను చేపడుతున్నారు. 8 ఏళ్ల క్రితమే కసరత్తు జరిగిందన్నమాట. ఆర్టీసీ ప్రస్తుతం చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి నెల సగటున 200 మంది రిటైర్ అవుతుందో ఖాళీల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. దీంతో ఉన్న సిబ్బంది పనిభారం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖాళీలు భర్తీ చేయాలని అనుకుంటున్నారు అనమాట. దాదాపు 5000 ఖాళీలు భర్తీకి ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం 3000 పోస్టులకు అనుమతి ఇచ్చింది అనమాట. ఆర్టీసీలోని పోస్టులు భర్తీ కాకుండా ఆయా సంస్థలు పరిగణించాయి. దీంతో వెంటనే నియామకాలు చేపట్టేందుకు మొదలయ్యాయి అన్నమాట. అంటే 5000 పోస్టులు ఉన్నాయి, కానీ 3000 పోస్టులు భర్తీ చేస్తారన్నమాట. 4 నెలల్లో కొత్త డ్రైవర్లు అందుబాటులోకి వస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆర్టీసీలో 16 డ్రైవర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న డ్రైవర్లపై తీవ్రంగా పనిభారం పెరుగుతుంది. డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది. దీంతో 1500 అవుట్సోర్సింగ్ డ్రైవర్ విధుల్లో తీసుకునేందుకు సంస్థ ఇటీవల నోటిఫికేషన్ జారీ కూడా చేసింది. మ్యాన్ పవర్ సప్లైయర్స్ సంస్థ నుంచి వచ్చిన స్పందన వచ్చింది. ఇప్పుడు ఎంపిక చేసే డ్రైవర్ శిక్షణ ఇస్తున్నారు అన్నమాట. వీరిని 3 నెలల పాటు కొనసాగిస్తామని ఒప్పందంలో సంస్థ పేర్కొంది. తాజాగా రెగ్యులర్ డ్రైవర్ నియమం వరకు వీరిని కొనసాగించాలని నిర్ణయించింది. ఇలా తాత్కాలిక పద్ధతిలో ఎంపికైన వారు రెగ్యులర్ నియమాల కోసం కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. వీరు శిక్షణ పొంది ఉందన్న రెగ్యులర్ నియామకాలు వీరికి ఆయా బోర్డు ప్రాధాన్యత విలువ అధికంగా ఉంటుంది. అంటే ఇప్పుడు 60,000 పైకి వచ్చేసి ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలు తొలిసారి భర్తీ పైకి చేపడుతున్నారు. అంటే ఈ విధంగా ఆర్టీసీలో 2012 తర్వాత 3300 పోస్టులు భర్తీ అవుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.